హాయ్ అండి అందరికీ. మీరు మురుమురాలతో ఈ స్వీట్ రెసిపీ అనేది ట్రై చేసిరా? ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి. మురుమురాలంటే బొరుగురు కూడా అంటారు. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నా. నేనైతే ఒక పెద్ద బౌల్ మురుమురాలు అనేవి తీసుకున్నా. అందులోని చూడండి ఒక 5 బాదం, అలాగే ఒక 8, 10 జీడిపప్పులు అనేవి తీసుకొని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. చూడండి బొరుగురు అనేవి క్రిస్పీగా ఆ విధంగా స్మాష్ చేస్తే అట్లా అయిపోవాలి. అప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇదైతే చల్లారి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీలో ఫస్ట్ అయితే మనం 1 కప్పు బొరుగురు తీసుకున్నాం కాబట్టి ఆ పావు కప్పు అనేది షుగర్ పడుతుంది. అది కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్లో ఇప్పుడైతే నేను ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా బొరుగురు మిశ్రమం, అది వేసేసి అందులో 2 ఇలాచీ వేసేసి బాగా మిక్సీ పట్టుకొని పొడిలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే షుగర్లో ఒక పావు కప్పు పాలు అనేవి యాడ్ చేసి చక్కెర అంతా కరిగేదాకా చూసుకొని తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసిన తర్వాత ఇప్పుడైతే కలుపుకోవాలి. చూడండి మంచిగా ఎంత మంచి కలిపితే స్వీట్ అనేది అంత బాగుంటుంది. ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. చూడడానికి కూడా అట్రాక్టివ్గా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రెండు విధాలుగా అంటే 2 బాల్స్ లెక్క చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకటైతే పక్కన పెట్టుకొని ఒక దాంట్లో అయితే కలర్ యాడ్ చేస్తున్నా. నా దగ్గర అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ ఉన్న కలర్ అయితే అది వేస్తున్నా నేను, రెడ్ కలర్. మీ ఇష్టం, మీకు గ్రీన్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది చేసుకోవాలి. తర్వాత ఆయిల్ది సైడ్స్ అన్నీ కట్ చేసుకొని పేపర్ అనేది ఆ విధంగా చేసుకొని దాన్ని అయితే ఆ విధంగా అనేది చపాతీలాగా చేసుకున్న తర్వాత ఇది మధ్యలో మనం పెట్టుకోవాలి. కలర్ది మధ్యలో పెట్టుకొని దాన్ని రౌండ్గా చుట్టేయాలి, రోల్ చేసుకోవాలి. చూడండి మధ్యలో కలర్ రావాలి, పక్కన వైట్ రావాలి. ఆ విధంగా మెల్లగా రోల్ అనేది చుట్టుకోండి. టేస్ట్ రియల్లీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడైతే చూడండి ఆ విధంగా రోల్ చేసుకున్నాక ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. మనకు చూడడానికి టెంప్టింగ్గా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. పిల్లలు అనేసే కాదు పెద్దలు కూడా. ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేయకపోతే. చూడండి ఈజీగా మనం సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇందులో బాదం జీడిపప్పు వేసినాం కాబట్టి పిల్లలకు అనేది అభ్యంతరం లేకుండా ఇవ్వచ్చు. చాలా బాగుంది టేస్ట్ అయితే. చూడడానికి ఇది కూడా చూడండి చాలా బాగుంది కలర్ఫుల్గా. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.